ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరో కీలక పథకాన్ని అమలు చేస్తుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకునే నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చీరాలలో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25,000 చొప్పున మొత్తం 179 కోట్ల ఆర్థిక సహాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుని వయసు లేదా మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా సొంత మగ్గం కలిగిన అర్హులైన చేనేత కుటుంబాలకు ఈ సాయం అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. చేనేత కుటుంబాలకు మరియు నెలకి 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్ కుటుంబాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అలాగే చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ సౌకర్యం, మంగళగిరిలో చేనేత పార్కు, అమరావతి సమీపంలో చేనేత మరియు హస్తకళల మ్యూజియం, టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అదనంగా 50 సంవత్సరాలు దాటిన అర్హులైన చేనేత కార్మికులకు నెలకు 4,000 పెన్షన్ కూడా అందిస్తోంది. ఈ చర్యల ద్వారా చేనేత వృత్తిని బలోపేతం చేయడం, కార్మికుల ఆదాయాన్ని పెంచడం మరియు వారి జీవనోపాధికి మరింత భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ నేతన్న సేవలో పథకం గురించి మీ అభిప్రాయం ఏమిటి? చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం అందించడం వారికి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం DR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.